అమెరికాలో జరుగుతున్న ఈ టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఏ క్రికెట్ స్టేడియం లేకపోవడంతో టెంపరవరీ స్టేడియంగా 250 కోట్లు పెట్టి ఒక టెంపరవరీ మోడ్యులర్ స్టేడియాన్ని నిర్మించారు. ఆ స్టేడియం పేరే నసోవా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం. ఈ స్టేడియంలో మొత్తం 34,000 సీటింగ్ తో ఈ స్టేడియం ఉంటుంది. కేవలం 8 మ్యాచ్లు ఆడడానికి ఈ స్టేడియం ని 250 కోట్లు పెట్టి నిర్మించారు. అండ్ అంతేకాదు, ఈ స్టేడియంలో యూజ్ చేసిన పిచ్ అనేది ఆస్ట్రేలియాలో తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసి ఇక్కడ మ్యాచ్లు ఆడడం జరిగింది. దాన్నే డ్రాప్ ఇన్ పిచ్ టెక్నాలజీ అని మనం వింటున్నాము. ఇక వరల్డ్ కప్ కి ముందే ఈ స్టేడియం కోసం ఎన్నో హైప్స్ క్రియేట్ అయ్యాయి. ఇక దాయాది దేశాలైన ఇండియా, పాకిస్తాన్ జట్టు కూడా ఇదే పిచ్ మీద ఆడబోతుండడంతో హైప్ అనేది తారాస్థాయికి చేరింది. ఇక న్యూయార్క్ లో క్రికెట్ అడుగు పెట్టడంతో ఇక బాల్ టు బాల్, మ్యాచ్ టు మ్యాచ్, ఫుల్ టు ఎంటర్టైన్మెంట్, ఫుల్ టు బిందాస్ లా ఉండబోతుందని అందరూ ఊహించారు. కానీ ఈ డ్రాప్ ఇన్ పిచ్ పైన ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోయింది. ఆడిన 8 మ్యాచ్ల్లో ఒక్కసారి కూడా టీం 140+ కూడా దాటలేదు. ఇక బౌండరీలు, 6లు వర్షం కురుస్తుందంటే కనీసం దిగ్గజ బ్యాట్స్మెన్లు కూడా సింగిల్స్ తీయడానికి ఈ పిచ్ పైన చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ పిచ్ పైన హైయెస్ట్ చేసింగ్ 110 రన్స్ గా ఉంటే ఇక హైయెస్ట్ టోటల్ 137 రన్స్ గా ఉంది. అసలు ఎందుకు ఇంతలా ఈ డ్రాప్ ఇన్ పిచ్ ఫెయిల్ అయింది? సముద్రాలు అవతల పిచ్ ను తయారు చేసి అమెరికాలో ఇన్స్టాల్ చేసిన పిచ్ కోట్లు ఖర్చు పెడితే ఇదా జరిగేది. టీ20 వరల్డ్ కప్ ఫ్యాన్స్, యుఎస్ లోని ఫ్యాన్స్ అయితే ఎంతో నిరాశ చెందారు. అసలు డ్రాప్ ఇన్ పిచ్ ఫెయిల్ అవడానికి రీజన్స్ ఏంటో ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఇలాంటి మరిన్ని క్రికెట్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ స్టేడియాన్ని కేవలం 5 నెలల్లో నిర్మించారు. అండ్ ఇక్కడ యూజ్ చేసిన పిచ్ అనేది ఆస్ట్రేలియాలోని అడిలైట్ ఓవల్ సొల్యూషన్స్ అనే కంపెనీ తయారు చేసి మొత్తం 6 ప్రాక్టీస్ పిచ్లు అలాగే 4 మ్యాచ్లు ఆడే పిచ్లు తయారు చేసి 5 నెలలకు ముందు ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అయితే ఈ డ్రాప్ ఇన్ పిచ్చెస్ మంచిగా సెట్ అయ్యి ఒక రెగ్యులర్ మ్యాచ్ ఆడాలంటే కనీసం 1 సంవత్సరం కాలం పడుతుంది. కానీ అంత టైం లేదు. కేవలం 5 నెలల తర్వాతనే ఈ పిచ్ పైన ఆడడంతో పిచ్ మంచిగా సెట్ అవ్వలేదు. కింద ల్యాండ్ అనేది మంచిగానే ఉంది, కానీ పైన ఇన్స్టాల్ చేసిన పిచ్ మాత్రం చాలా లూజ్ అయిపోయింది. సో దీని వల్లనే అన్ఈవెన్ బౌన్స్, టర్న్ దొరుకుతూ స్లో అవుతూ బ్యాట్స్మెన్స్ ఇబ్బంది పడి ఎక్కువ రన్స్ స్కోర్ చేయలేక వికెట్లు పడగొట్టుకున్నారు. లేకపోతే ఈ డ్రాప్ ఇన్ పిచ్ అనేది ఫ్లాట్ వికెట్ గా ఉండేది. 160, 170, 200 రన్స్ వరకు కూడా ఈ డ్రాప్ ఇన్ పిచ్చెస్ మీద వచ్చాయి. అందుకే ఈ పిచ్ పైన ఎక్కువ స్కోర్స్ నమోదు కాలేదు. అండ్ ఈ పిచ్ పైన ఎవరైతే ముందుగా టాస్ గెలుస్తారో వాళ్ళు బౌలింగ్ ఎంచుకుంటే 30% మ్యాచ్ ప్రిడిక్షన్ అనేది వాళ్ళ వైపే వెళ్ళిపోయింది. అంతలా ఈ పిచ్ తయారైంది. గైస్, మరి డ్రాప్ ఇన్ పిచ్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.